40 సంవత్సరాలు గొర్రెల ముఖం తప్ప మరొక ముఖం లేదు మోషేకి. 40 సంవత్సరాలు మామ దగ్గర జీతం చేస్తూ విపరీతమైన కష్టాలు పడుతూ ఆ పర్వతం మీద 40 సంవత్సరాల నుంచి గొర్రెలు కాస్తున్న మోషేకి ఒకరోజు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. పొదల్లో ప్రత్యక్షమయ్యాడు. పొద మండుచుండగా ఆ పొదలోంచి దేవుడు మోషేతో మాట్లాడాడు. సార్, రాజుతో మాట్లాడా? మోకరించి ప్రార్థన చేసేవాడితో మాట్లాడా? నిత్యము దేవుని స్తుతించేవాడితో మాట్లాడా? కాదు, గొర్రెలు కాసుకునే వాడితో దేవుడు మాట్లాడా. మాట్లాడుతున్నంటున్న మాట ఏంటి తెలుసా? నాన్న రా, నా సేవకి రా. హల్లెలూయా. నీ చెప్పులు విడు. దేనికి కారణం చెప్పులు? ఇన్ని రోజులు కష్టపడుతున్నావుగా. అప్పు ఎలా కట్టాలి, గిరిగిరి ఎలా కట్టాలో, నా జీవితాన్ని ఎలా పెంచుకోవాలి, ఇంట్లో బిడ్డల్ని ఎలా సాకాలా, నా కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలా, నెల కట్టే చాలా ఉన్నాయి కదా, ఊపిరి ఆగట్లేదు కదా, ఒక్కరోజు పని ఆగిపోతే నా జీవితం ఆగిపోయినట్లే కానీ ఆలోచించుకొని ఒక్క క్షణం కూడా టైం వేస్ట్ చేసుకుంటూ పనికి వెళ్తున్నావు కదా. దేవుడికి సమయం లేదు, నీకు ప్రార్థనకి సమయం లేదు, వాక్యానికి సమయం లేదు. ఇప్పుడు దేవుడు మోషేతో మాట్లాడారే, 40 సంవత్సరాలు చేసి సార్లే కానీ ఇప్పుడు ఆ జీవన వ్యాపారంలో చిక్కుకున్న నీ జీవితాన్ని పక్కకు పెట్టి నీ చెప్పులు, నీ మార్గాన్ని, నీ నిర్ణయాలు, నీ చిత్తాలు, నీ సొంత ఆలోచనలు పక్కకు పెట్టి నా రాజ్యము కట్టడానికి నేను ఎన్నుకున్నాను, నా ప్రజలను నడిపించడానికి నేను ఎన్నుకున్నాను, పడిపోయిన వారిని, బంధించబడిన వారిని విడిపించడానికి నువ్వు నాయకుడిగా మార్చబడాలా. త్వరగా రా, చెప్పులు ఇప్పిరా, త్వరగా బయటికి రా. ఎన్ని రోజులు మూర్ఖంగా అక్కడే కూర్చుంటావు? ఇక అదే నిర్ణయమా? బయటికి రావా? 1-2 సార్లు దేవుడు సేవా దర్శనాలు, ప్రత్యక్షతలు, రా మందిరానికి రా, పని పక్క పెట్టు. అయ్యా ఎలా అయ్యా? ఈ చెప్పులు లేకపోతే నాకు ముళ్ళు గుచ్చుకుంటాయి కదా, ఈ పని లేకపోతే నాకు నా జీవితం ఎలా ముందుకు కొనసాగుతుంది? కట్టేవి లేవు, నా బిడ్డలు చదివించుకోవద్దు, వాళ్ళకి అన్నం కూడు గుడ్డ చూసుకోవద్దు అని రకరకాల మాటలతో మోషే చెప్పిన దేవుడు సింపుల్, చెప్పులు వదిలేసి నా దగ్గరికి రావాలి. నువ్వు త్వరగా వదిలేయ్, నీ పని వదిలేయ్, ప్రార్థన సమయంలో సమస్తాన్ని పక్కకు పెట్టా, నిన్ను పిలుచుకుంటున్నాను. ఆమేన్. ₹1,00,000 మాట చెప్పనా? నువ్వు ఏ విషయంలో చింతిస్తూ, ఏ విషయంలో బాధపడుతూ ఈ చెప్పులు విప్పితే నా జీవన వ్యాపారం ఎలాగ నడుస్తుంది, నా కుటుంబం ఎలాగ ముందుకు నడుస్తుంది ఆయన చెప్పమంటున్నాడు, చెప్పేశాడు. కానీ నా బ్రతుకు ఎలాగ నువ్వు చింతిస్తున్నావు కదా. నేను చెప్తున్నాను, ధైర్యం తెచ్చుకొని దేవుడి మాటకి లోబడి ఆ చెప్పులు పక్కకు పెట్టి దేవుడి కోసం నువ్వు నిలబడితే, మొన్నటిదాకా చెప్పులు వేసుకున్నప్పుడు నీ కుటుంబమే పోషించబడింది. చెప్పులు విప్పి దేవుడి చిత్తానుసారంగా నడిస్తే నిన్ను బట్టి 40 లక్షల మంది పోషించబడతారా? 40 లక్షల మంది నడిపించబడతారా? నిన్ను దీవించడం కాదు నా దేవుడు, నువ్వే దీవెనకరంగా మార్చబడుతున్నావా, నువ్వే ఆశీర్వాదకరంగా మార్చబడబోతున్నావా. భక్తిలో తెగించగలిగిన రోషం రావాలి నీకు. రోషన్ తెచ్చుకో. ఆమేన్. వదిలే, త్వరగా వదిలే. ఒకటే నిన్ను పిలుస్తున్నాడు దేవుడు, నీ కోసం మరలా తిరిగి వచ్చే దేవుడు. నువ్వు రానన్నవని వదిలేసేవాడు కాదు ఆయన. పనుంది, పని పాటలు ఉన్నాయని వదిలేసేవాడు కాదు. 1కి 100 సార్లు ఫోన్ చేసైనా, 1కి 100 సార్లు సేవకుని పంపించైనా, ఏదో రీతిగా కళ ద్వారా, దర్శనం ద్వారా, ప్రత్యక్ష ద్వారా, లేకపోతే అంత చెప్పిన వినకపోతే చిన్న దెబ్బ ద్వారా. ఆమేన్. అయ్యగారు వచ్చి బదిలాడట్లే నిన్ను, 1కి 100 సార్లు ఫోన్ చేయట్లే, అమ్మా రండి తల్లిగా రారా అని చెప్పట్లే. ఈ మాటలు చెప్పినా నువ్వు వినకపోతే ఇక తీసి ఒక కర్ర బెత్తం పెట్టి టప్పుని అంటాడు. ఆమేన్. చేతి మించి టప్పును కొడతాడు. ఆ దెబ్బకి అయ్యా ఎవరు గుర్తొస్తాడు? అబ్బ గుర్తొడుతూ. దెబ్బ తగిలితే ఎవరు గుర్తొస్తాడమ్మా? ఇప్పుడు నేను చెప్పే దెబ్బ తగిలినప్పుడైనా నీకు బుద్ధి రావాలా. హల్లెలూయా. ఇప్పుడైనా నోరు తెరవాలా, ఇప్పటికైనా మోకరించాలా, ఇప్పటికైనా వ్యక్తిగతంగా వెళ్ళి ఇంట్లో కూర్చొని మోకరించి ప్రార్థన చేయాలా. అయిపోయాయి, కాలం చాలా అయిపోయింది, చాలు, తిన్న రోజులు చాలు, తిరిగిన రోజులు చాలు, లోక సంబంధమైన సువార్తలు చెప్పుకున్న రోజులు చాలు, ఫ్రెండ్స్తో తిరిగిన రోజులు చాలు, టైం వేస్ట్ చేసిన రోజులు చాలు, నిద్రపోయి తిని సుఖపడ్డ రోజులు చాలు. ఇక దెబ్బ పడ్డది చాలదా? కొంప కూలిపోతుంది చాలదా? కుటుంబం నాశనం చాలదా?
ఇకనైనా లే, ఇకనైనా రా, ఇకనైనా సమర్పించుకో, ఇకనైనా చెప్పులు వదిలిపెట్టు, ఇకనైనా మోకరించు. నా దేవుడు రాజ్యములకు నాయకులుగా మార్చబోతున్నాడు, దేశానికి నాయకులుగా మార్చబోతున్నాడు, నిన్ను అనేక మందికి ఆశీర్వదకరంగా మార్చబోతున్నాడు. అయ్యో నువ్వు రాగలిగితే, అయ్యో నువ్వు లోపడగలిగితే, అయ్యో నువ్వు సమర్పించుకోగలిగితే నీ చరిత్రను మార్చడానికి నా దేవుడు ప్రణాళిక వేశాడు. నీ స్థితిగతులు మార్చడానికి నా దేవుడు నిర్ణయించుకున్నాడు. నీ కొరకు సింహాసనమును సిద్ధంగా చేశాడు నా దేవుడు. నువ్వు రాగలిగితే, ఇకనైనా మనసు మార్చుకోగలిగితే నా దేవుడున్నాడా. నీ శత్రువుని గడప దాటక మునిపై ఇది నీ ఇల్లు అని గుర్తుపట్టి పరిగెత్తే రోజులు రాబోతున్నాయే. ఆమేన్. ఇది నీ ఇల్లు అని గుర్తుపడతాడు శత్రువు. ఆమేన్. ఆడు రోడ్డు మించి ఒరే ఆ ఇంటికి వెళ్ళొద్దురా, శాతబడులు ఉన్నాయా, దయ్యాలాడా, ముక్కోప్యా, మూర్ఖుడా, బలహీనుడా కాదు, ప్రార్థనా పరుడు వాడు. గట్టి కొట్ట కొడితే అల్లల్లోయా. ప్రార్థన చేసే కుటుంబం అదే, దేవుడికి లోపడే కుటుంబం అదే. నిత్యమా ఇంట సంగీత సునాదములు వినబడుతున్నాయి, నిత్యము ప్రార్థన ధ్వనులు అక్కడ ఉన్నాయి, కన్నీటి ఊట ఉంది అక్కడ. ఎవరి జోలికి వెళ్ళినా పర్లేదు, ఆ ఇంటి జోలికి వెళ్ళొద్దన్నట్టుగా నా దేవుడు నీ పునాదులను బలపరచబోతున్నాడా, నీ కుటుంబాన్ని బలపరచబోతున్నాడా, నీ స్థితిగతులు బలపరచబోతున్నాడా. ఆమేన్. ఎలా చేస్తాడు తెలిసిన ఒక సింహముగా మారుస్తాడు నిన్న, ఒక సింహముగా నిలబెడతాడు. ఆమేన్. హల్లెలూయా. రా మోషే దగ్గరికి వెళ్ళి చెప్పులు ఇప్పగానే మరొక్షణమే చెప్పులు ఇప్పించాడు. కానీ ఇప్పుడు ఏంటో తెలిసిన, నా సేవకు బయలుదేరా, ప్రజలను విడిపించడానికి బయలుదేరా, సమస్తాన్ని వదిలిపెట్టో. ఇప్పుడు ఆలోచిస్తున్నాడా, ప్రభువా నేను ఎలా రాగలుగుతానయ్యా, మొదటి నుంచి అయినా నాకు ఇది చెప్పలేదే, నువ్వు ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తుంటే ప్రారంభ దినాల నుంచి నాకు ఈ పిలుపు ఇవ్వలేదే, ఇప్పుడు వచ్చి దర్శనంలో కళల్లో లేకపోతే దైవజనుల తర్వాత నువ్వు సేవకురాలివి, నువ్వు సేవకుడు అని ఇప్పుడు చెప్తుంటే ఎట్లా ప్రభువా అని తప్పించుకోవడానికి రకరకాలుగా మాట్లాడుతున్నాడు మోషే. ఇవన్నీ కాక లాస్ట్కి వచ్చేసరికి ఏమన్నా తెలుసా, నేను బలహీనుని ప్రభువా, నాకు మాట్లాడటం రాదయ్యా, నత్తి అన్నయ్యా, సేవ అంటే అనేక మంది ప్రజలకి గుక్క తిప్పుకోకుండా సమాధానం చెప్పాలి, పాటలు పాడాలి, ఆరాధన చేయాలి, స్తుతించాలా, 100 ప్రజల మధ్య నిలబడి నీ గురించి ప్రకటించాలా, నాకు అంత బలం లేదయ్యా, నాలిక నత్తి అన్నప్పుడు ఏరే వాళ్ళు వెళ్ళిపోతారేమో, కానీ నా దేవుడు వెళ్ళిపోడు. ఏమన్నాడో తెలిసిన, మనుషులకి నోరు ఇచ్చింది ఎవడు, స్వరం ఇచ్చింది ఎవడు, నీ నత్తి నాలిక చేత అద్భుతాలు జరగబోతున్నాయి, నీ మాట్లాడని నాలుక చేతనే కార్యములు చేస్తాను నేను. హల్లెలూయా.